జమ్మూ అండ్ కాశ్మీర్ పూంచ్ లో పాకిస్తాన్ ఆర్మీ వల్ల 10 మంది సివిలియన్స్ చనిపోయారు. 28 మందిని చంపేశారు. 43 మందికి గాయాలైన ఈ అటాక్ లో మహిళలు, చిన్నపిల్లలు కూడా చనిపోయారు. మే 7 సింధూర్ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ పూంచ్ లో అటాక్ చేశారు. అక్కడ ఉండే స్కూళ్లలో, గురుద్వారాలలో, ఇళ్లలో అటాక్ చేసి షీలింగ్ ద్వారా వాళ్ళని అటాక్ చేసి చంపేశారు. ఇండియన్ ఆర్మీ సింధూర్ ఆపరేషన్ లో 9 లొకేషన్స్ లో 70 టెర్రరిస్టులను చంపేసింది. కానీ పాకిస్తాన్ పూంచ్ లో ఇండియన్ సివిలియన్స్ పై అటాక్ చేసి చంపేసింది. ఈ అటాక్ లో జైన్ ఖాన్, జోయా ఖాన్ అని 2 అన్న చెల్లెలు కూడా చనిపోయారు. ఖచ్చితంగా సింధూర్ 2 లోడ్ అవుతుంది. దీనికి తగ్గ యాక్షన్ మన ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది. సింధూర్ ఆపరేషన్ తర్వాత రాత్రి ఎల్ఓసి బార్డర్ దగ్గర సీలింగ్ స్టార్ట్ చేశారు. ఈ అటాక్ లో ఎన్నో ఇల్లులు, ఎన్నో వెహికల్స్ ధ్వంసం అయ్యాయి. ఇప్పుడు మన ఆర్మీ ఎలా రెస్పాండ్ అయిందో చెప్తా. నువ్వు ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటి ప్రతి సోషల్ ఇష్యూ గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తా. ఇమీడియట్ గా పాకిస్తాన్ పోస్ట్ ని కౌంటర్ ఫైర్ తో సమాధానం ఇచ్చింది. బార్డర్ లో ఎమర్జెన్సీ అలర్ట్ పెట్టి ఎవాక్యుయేషన్ ని స్టార్ట్ చేశారు. షీలింగ్ వల్ల 5 బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో స్కూల్ అని టెంపరీగా క్లోజ్ చేశారు. ఆర్మీ మెడికల్ టీమ్స్ అక్కడ ఉన్న వాళ్ళకి సహాయం అందించింది. భారత ఆర్మీ నుంచి సింధూర్ 1 ఒక వార్నింగ్ మాత్రమే. పూంచ్ లో ఇన్నోసెంట్స్ కి, సివిలియన్స్ కి జరిగిన దానికి సమాధానం చాలా బలంగా ఉంటుంది. భారతదేశంపై, దేశ ప్రజలపై, దేశ సివిలియన్స్ పై చేతులు వేస్తే ఆపరేషన్ సింధూర్ తో సమాధానం ఇస్తుంది. రక్తంతో పూంచ్ లో చేసిన పాకిస్తాన్ కి ఒక క్లియర్ మెసేజ్. భారత ఆర్మీ రెడీగా ఉంది, ప్రొటెక్షన్ కైనా, రిటైలేషన్ కైనా. ఆపరేషన్ సింధూర్ 2 లోడింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేయండి.